దేవుని యొక్క వాగ్దానాలు ఏమున్నా సరే మనము మన యొక్క విశ్వాసమును విడుదల చేయకపోతే అవి జరగవు. ఇఫ్ యూ డోంట్ రిలీజ్ ఫెయిత్, see, as many as are the promises of God, as good as they can sound, as powerful as they can be, అవి ఎంత శక్తివంతంగా ఉన్నా సరే, if you don't release faith, what do you mean by release faith? మీరు నమ్మకపోతే, మీరు దానిని మీ హృదయంలో నుంచి వాటిని ఆ విశ్వాసమును విడుదల చేయకపోతే, in your words, in your action, in everything that you do, it must correspond to what you believe inside your heart. మీ హృదయంలో దేనైతే విశ్వసిస్తున్నారో దానిని అనుగుణంగా మన క్రియలు ఉండాలి. Why God works in some people's life, or why we see the hand of God in some people's life. కొంతమంది జీవితంలో ఎందుకు దేవుని యొక్క కార్యాలు మనకు కనబడతాయి అంటే because they release faith. వారి యొక్క విశ్వాసము. It's just like the lady. ఆవిడ అంతమంది జన సమూహంలో ఉన్నప్పుడు ఆవిడ ఒక్కతే స్వస్థపరచబడింది. ఆవిడ ఒక్కరిలోకే the power of the Lord, దేవుని యొక్క శక్తి, ఆ ప్రభావము ఆవిడ్ని తాకింది. Why? Because she is the only one reaching out by faith. May you be a 1 in a million. అందుకే అంటున్నాను, మే యూ బీ ద టెక్స్ట్ బుక్ ఫర్ దిస్ జనరేషన్. ఇన్ అదర్ వర్డ్స్, మన జీవితం ఎలా ఉండాలంటే దేవుడు ఈ రీతిగా కూడా పనిచేస్తాడా అని తరతరాలు చదువుకునే విధంగా ఉండాలి. Just like the life of David is a textbook for us, the life of Samson, the life of Moses, the life of Abraham, వీళ్ళందరి లైఫ్స్ ఎట్లాగా మనకు ఒక టెక్స్ట్ బుక్స్ లాగా ఉన్నాయో మన జీవితం కూడా అట్లాగా ఉండాలి.